ప్రైజ్ లార్డ్. మన దేవుడు మన పట్ల ప్రేమ కలిగినవాడు కాబట్టి ప్రతినిత్యము ఆయనతో ఉండాలని, ఒకవేళ మనం దారి తప్పిపోతుంటే సరిచేయటం కూడా ఆయన బాధ్యత. కాబట్టి మనల్ని హెచ్చరిస్తాడు. దారి తప్పిపోకుండా ఉండడానికి దేవుడు మనల్ని ఎప్పుడు చేపట్టుకొని దారి తప్పిపోకుండా ఉండడానికి మనల్ని హెచ్చరిస్తాడు. యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను ఇదే మాట చెప్తున్నాడు దేవుని స్వరంగా. మత్తయి సువార్త 3:8 మారు మనసుకు తగిన ఫలం ఫలించడి అని ఎంతో కఠినంగా అనిపిస్తుంది ఈ మాట. అంత కఠినంగా మాట్లాడినట్టు చూస్తున్నాం. మరి అక్కడున్న మత పెద్దలు దేవుని ధర్మశాస్త్రాన్ని వారే కాపాడుతున్నారు కాబట్టి దేవుడు ప్రత్యేకించి వారిని ఎన్నుకున్నాడని, మరి వారి ద్వారానే దేవుని కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు వారిని తీసివేయడు, త్రోసివేయడు, వేరే వారిని ఎన్నుకోనడు అన్నటువంటి అపోహల్లో దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని వారు మాత్రమే కాపాడాలన్నటువంటి ఒక బలమైన నమ్మకంతో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అన్న విషయం మర్చిపోయాడు. దేవుడు ప్రేమ కలిగి ఉండమన్నాడు. ఇతరులను ఎలాగున్నారో అలాగ ప్రేమించమన్నాడు. దేవుడు ఎలాగైతే అత్యున్నత ఆకాశాన్ని, అత్యున్నత అధికారాన్ని కూడా వదిలిపెట్టి నీకోసం నా కోసం ఇక్కడికి వచ్చి మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయం వారిని మర్చిపోయాడు. వారిని ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీరు ధర్మశాస్త్రాన్ని ప్రత్యేకించి కాపాడిన అవసరం లేదు, ఆ బాధ్యత నాది. మీరు ఇతరులను ప్రేమించండి, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించండి అన్నది బలంగా వాక్యము ప్రేమ అయినది. వాక్యంలో ప్రేమ చూపిస్తున్నది. ఆ ప్రేమ కలిగి ఉండండి అన్నప్పుడు వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ మీరు దూరంగా వెళితే మరి శిక్ష కూడా ఉన్నది అని ముందల్నే వార్నింగ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వాక్యం మనల్ని సరిచేసుకోవాలి. మనల్ని ఫలించండి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఫలించడానికి కావాల్సిన వాక్యము, పరిశుద్ధాత్మ, మరి సంఘం యొక్క సహవాసము ఎన్నో విధాలుగా మనల్ని అన్ని విధాలుగా కూడా బలపరుస్తున్నాడు. మీరు ఫలించాలి, మారు మనసుకు కలిగిన ఫలము ఫలించాలి అని. ఫలించట్లేదు అన్నప్పుడు మిమ్మల్ని సరి చేసుకోనండి అని ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినట్లుగా, మనల్ని సరి చేసుకోవడానికి మరి ఒక అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తుతించి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభా. మరి మారు మనసుకు తగినట్లుగా ప్రభా, నీ చిత్తం మన తగినట్లుగా, నీకు లోబడినట్లుగా మేము జీవించి అటువంటి ఫలములు మరి లోకంలో చూపించడానికి సహాయం చేయండి ప్రభా. మా బలహీనతలో మా చేయి పట్టుకోనండి, మా తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.